రతన్ టాటా ఆస్తుల పంపకంపై ముంబై కోర్టులో పిటిషన్. 2022లో ఆస్తులపై వీలునామా రాసిన రతన్ టాటా సంతను నాయుడుకి ఎంత ఇచ్చారన్న దానిపై చర్చ. టాటాకు కేర్ టేకర్గా, జనరల్ మేనేజర్గా సంతను, విద్యార్థిగా ఉన్నప్పుడు సంతనుకు ఇచ్చిన రుణం మాఫీ. రతన్ టాటా వీలునామాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చారిటీకే దాదాపు 4,000 కోట్లు కేటాయించిన ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కోట్లు ఇవ్వాలని వీలునామాలో రాశారు. అయితే ఆయనకు కేర్ టేకర్గా వ్యవహరించిన శాంతను నాయుడుకి ఎన్ని కోట్లు ఇచ్చారు? రతన్ టాటా వీలునామాలో అసలు ఏముంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రతన్ టాటా జీవిత చరమాంకంలో శాంతను నాయుడు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. చివరి దశలో కేర్ టేకర్గా, జనరల్ మేనేజర్గా వ్యవహరించాడు. టాటా ట్రస్ట్లో అతి పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్గాను, టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్గాను శాంతను వ్యవహరించిన తీరు ఎంతోమందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అందుకే ఆ దోస్తీ గుర్తుండిపోయేలా ప్రేమతో తన వంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. గతంలో శాంతనుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటా చనిపోయిన సమయంలో ఒక పాత ఫోటోను షేర్ చేశాడు శాంతను నాయుడు. ఫోటోకు గుడ్ బై మై డియర్ లైట్ హౌస్ అంటూ క్యాప్షన్ ఇచ్చి గుండెలు పిండేసేలా ఎమోషనల్ నోట్ జత చేశాడు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరం అవడం వల్ల కలుగుతున్న దుఃఖం ఏమాత్రం పోడ్చలేనిదంటూ ట్వీట్ చేశాడు. చివరి దశలో శాంతను నాయుడుతో రతన్ టాటా స్నేహం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీధి సునకాలపై ఉన్న ప్రేమే వీరిద్దరినీ కలిపింది. 2018 నుండి రతన్ టాటాకు అసిస్టెంట్గా ఉంటున్నారు శాంతను. తొలుత బిజినెస్ పరంగా మాట్లాడే ఈ ఇద్దరికి ఆ తరువాతి కాలంలో మంచి దోస్తీ కుదిరింది. పెద్ద వయస్కులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధాప్యంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత రతన్జీతో స్నేహం వల్లే తెలిసిందంటూ శాంతను ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే గుడ్ ఫెలోస్ అనే ఒక అంకుర సంస్థ. పిల్లలకు దూరంగా ఉన్న వయస్సు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో శాంతను నాయుడు దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఆ సంస్థ లాంచింగ్ కార్యక్రమానికి హాజరై అక్కడ వారితో సమయం గడిపారు. శాంతను నాయుడు ప్రస్తుతం టాటా ట్రస్ట్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. టాటా గ్రూప్లో అత్యంత పిన్న వయస్కుడైన మేనేజర్ అని గుర్తింపు సంపాదించుకున్నాడు. సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. కార్నెల్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కు రతన్ టాటా కూడా హాజరయ్యాడు.